ఇక్కడ చాలా బాగుంది అన్న. బాబాయ్ని పిన్నిని అడిగానని చెప్పు. లీవా? అయ్యో కుదరదు, నాకు కూడా చూడాలని ఉంది. సరే ట్రై చేస్తానులే, బాయ్. వీళ్ళకి అర్థం కాదండి, మొన్నే కదా జాబ్ జాయిన్ అయ్యాను, అప్పుడే లీవ్ పెట్టి రమ్మంటున్నారు. వాళ్ళని ఇక్కడికి రమ్మనండి. నోనో, ఒక్కళ్ళ ఇద్దరా? మీరు జాయింట్ ఫ్యామిలీ గురించి వినుంటారు, మాది జాయింట్ ఫ్యామిలీ. నిజంగానా? అంత పెద్ద ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సండే నేను ఫ్రీగానే ఉంటాను, వాళ్ళని భోజనానికి రమ్మని చెప్పండి. అయ్యో వద్దండి. ప్రేమించిన వాళ్ళు అడిగినది కాదనకూడదు. ఏంటి? మిమ్మల్ని ప్రేమించే మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నారు, కాదనకుండా రమ్మనండి, అంతే. అలాగేనండి. రే ఎక్కడ ఉన్నావు? నీ ఇంట్లో నీ బాతులో హ్యాపీగా స్నానం చేస్తున్నాను రా. నాకు అర్జెంట్గా ఒక డూప్లికేట్ ఫ్యామిలీ సెట్ చేయాలి, అందరు క్లాస్గా ఉండాలి. అరేంజ్ చేసేస్తా, పట్టుకొచ్చేస్తారా? చంపుతా, ఫస్ట్ అందరు నేను చూసి ఓకే చేయాలి. సరే సరే. అనవసరంగా జాబ్ అని చెప్పి కమిట్ అయ్యారా. ఏ కాలేజో చెప్పుంటే సమ్మర్ హాలిడేస్ అని హ్యాపీగా ఇంట్లో కూర్చునేవాడిని. ఈ ఆఫీస్కి వెళ్ళే హెడేక్ ఉండేది కాదు. ఐడియా. ఏంటి సెలవు పెట్టారా? ఇచ్చారు. కారణం? దారుణం. మా ఆఫీస్ రిసెప్షనిస్ట్ నాన్సీ రోజులా ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్దామని రెడీ అయి బయటకు వచ్చింది. ఆటో ఎక్కుదామని రోడ్ క్రాస్ చేస్తుంటే బస్సు నాన్సీ మీదకి ఎక్కింది. దేవుడా! అదే తన ఆఖరి మాట. వై గాడ్, వై నాన్సీ, పూర్ నాన్సీ. ముందెళ్ళి స్నానం చేయండి. నేను స్నానం చేయలేదు అనుకుంటున్నారు మీరు? క్రిమేషన్కి వెళ్ళొచ్చారు కదా, అందుకే. ఫైనల్లీ సంధ్యతో టైం స్పెండ్ చేసే అవకాశం. విజీ నెమ్మదిగా. ఏంటా కంగారు? ఎక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదు. అయితే స్నానం అయిపోయింది, 2 minutes డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. లేడీస్ మ్యాటర్, జెంట్స్ నాట్ అలౌడ్. జెంట్స్ నాట్ అలౌడా? మరి నాన్సీ? నాన్సీ నీ చావులో వేస్ట్ అవుతుంది అనుకోలేదబ్బా. అవును, సంధ్య ఎందుకు ఎప్పుడు స్పెక్స్ పెట్టుకుంటుంది? సైట్ కోసమా? సేఫ్టీ కోసం, కళ్ళల్లో దుమ్ము అది పడకుండా. నాకు మొదటి నుంచి ఆ అమ్మాయి విషయంలో ఏదో కొడుతూనే ఉందిరా. ఏయ్, సంధ్య పద్ధతులన్నీ సూపర్ రా. దేవుడు భక్తి, సాయిబాబాకు ఒక పొద్దు, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అపాయింట్మెంట్ ఇచ్చిందిరా. నువ్వు కూడా పెద్ద భక్తుల్లాగా రోజు గంట కొడతావు కదా. చెయ్యాలమ్మా, లవ్ కోసం అన్ని చేయాలి. నీలో సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ శ్రీ. రే నా ఫేవరెట్ శ్రీకి ఇంకో ముఖపటం. ఇదెంత పనిరా, ఈజీగా మోసేస్తా. నాకు సంధ్య నీ స్పెక్స్ లేకుండా ఓపెన్ హెయిర్ తో చూడాలని ఉందిరా. అమ్మా సంజయ్, ఏమయ్యా సంజయ్? జమ్మి చెట్టు కావాలా? నాకు పెళ్ళై చాలా కాలం అయింది. గుడ్. గుడ్డేవుడు నా పిండాకుడు కోడివా మంచిది అను, లేకపోతే దౌర్భాగ్య ఆంగ్ల భాషా ఘోషతో నాశనం అయిపోయి నీ నాలికని చీరేస్తాను. నాకెందుకండి చీర? ఏంటి నా మీదే ద్వందార్థ ప్రయోగమా? అర్ధచంద్ర ప్రయోగం చేస్తాను, నిశ్శేష భాషా విభీషణ. వాట్? మాస్టారు, ఇతగాడికి తెలుగు భాషా జ్ఞానం శూన్యం. అదే సంగతి. మీరొచ్చిన పని, వచ్చే వారం తెలుగు భాషా దినోత్సవం, పచ్చదనం తెలుగుదనం కలిసి పరిమళించాలి. అర్థమైంది. ఆ ఆవరణ పూల మొక్కలతో నింపాలి. అధమపక్షం 1000 మొక్కలన్నా కావాలి. నీకు 10,000 రవాణా ఖర్చులు ఏర్పాటు చేస్తాం. 10,000? భయానా 5,000. కుండీలు ఎల్లుండి వచ్చి పట్టుకుపోతాను. మాస్టారు, చెప్పమ్మా. మీకు వీలు చిక్కితే రోజుకో గంట వచ్చి మా పిల్లలకి తెలుగు పాఠాలు. ఊదేను వస్తానే డింగరే. డింగరా? అది సరదాగా వాడే పదం. అయినా మీ తెలుగేంటి పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడినట్టుంది. ఏ కమ్ ఆన్, తెలుగు ఇస్ మై మదర్ టంగ్. ఐ నో తెలుగు వెరీ వెల్. అయితే ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడండి, కేవలం తెలుగులో. రే అర్జెంట్ గా మంచి తెలుగు డైలాగ్ డివిడి తీసుకురా. శ్రీ నువ్వు చూస్తూనే ఉండు,
త్వరలో నేను మాట్లాడే ప్యూర్ తెలుగు విని సంధ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమంటివి జాతి నెపమున సూత సుతుర కింది నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. చెప్పరా. తెలుగు నేర్చుకోవడానికి సినిమా అడిగితే ఏంట్రా ఫారిన్ లాంగ్వేజ్ డివిడీ పంపించావు? కనీసం సబ్ టైటిల్స్ కూడా లేవు. ఒరేయ్, అది అన్నగారు మాట్లాడిన తెలుగురా, అదే నేర్చుకో. ఓకే ఏంటిది డల్ గా ఉన్నారు? అక్క మాస్టర్ కి మొక్కలిచ్చే పని ఒప్పుకుంది కదా, ఇప్పుడేమో జ్వరంతో పడుకుంది. ఆహా, ఇంత గుడ్ న్యూస్ అంత డల్ గా చెప్తున్నారేంటమ్మా? అన్నగారు డోంట్ మైండ్, ఒక చిన్న పని. మిమ్మల్ని ఇదిగో ఇందులో రికార్డ్ చేసుకుంటాను. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. మట్టి కుండలో పుట్టితివి కదా. లేదు నేను జేజే హాస్పిటల్లో పుట్టాను. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. మా నాన్న పేరు ప్రసాద్ కదా. అది జుగుప్సాక్. హూ ద హెల్ ఇస్ జుగుప్సా? ఎంత మాట. మీ అమ్మ నాన్న ఓకేనా? ఏంట్రా నాటిస్లో ఉన్నారు? కాదు, మా వాచ్మెన్ ఆడి భార్య. నా స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేలా ఎడ్యుకేటెడ్ వాళ్ళని తీసుకునిరా. ఫ్యాట్సో. స్కిన్ టోన్ మ్యాచ్. ఎవరతను? మామా గాంధార సార్వభౌమ. క్షమించండి మాస్టారు, పని అవ్వలేదు. చతుర్లా, మా సంజయ్కి హాస్యాలాడడం కూడా వచ్చేసిందే. ఇదిగోనమ్మా నీ పూర్తి పైకం. మొక్కలు వాహనంలో పెట్టినారు, నేను నిష్క్రమించదు. ఉదయ్ అన్ని ముక్కలు రెడీ చేశాడు. మేము కూడా హెల్ప్ చేసాం. మేము పడుకున్నా కూడా తను నైట్ అంతా చేశాడు. ఉదయ్ ఎక్కడున్నారు? ఇడియట్ మోరాన్. నువ్వే కదరా నీ స్కిన్ టోన్ సూట్ అయ్యే ఫ్యామిలీని తీసుకురామన్నావు. అలా నీ వీళ్ళని తెస్తావా? జస్ట్ గెట్ లాస్ట్. ప్యాకప్. Why? మా వాడు మనసు మార్చుకున్నాడు, పదండి. What? నీ బొంద. Okay. గురుజీ, కుదరదమ్మా, ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు. నువ్వు పోయాక ఫోన్ చేయి, అప్పుడు ఇస్తాం. నా వల్ల కాదు గురుజీ, ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం నా వల్ల కాదు. హహ, నా వల్ల కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఇంత వాడయ్యేవాడ్రా. బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాను కదా. ప్రిపరేషన్ గురుజీ, తిరుతుంటే నవ్వమన్నారు, నవ్వాను. మరేంటి ప్రాబ్లమ్? నవ్వితే చావ కొడుతున్నారు గురుజీ. ఆ సైడ్ నుంచి వస్తున్నారా? హహ, దెబ్బలు తినటం కూడా ఒక ఆర్ట్ రా. దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. రా చూపిస్తా. అంటే ఇప్పుడు కొట్టిస్తారా? హహ, అభిషేక్ షేక్ ఆడిస్తా. అమ్మో. అన్నా, మీరు పట్టింది కుస్తీయే కదా? లేకపోతే చెప్పానా? కుస్తీయరా అన్నా? ఈ నిజం కండ్లా గ్రాఫిక్స్ అన్నా? ఎంతకాలమా ఏంట్రా ఏదో డౌట్ లో నువ్వునే అన్నా? ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా? ఏంట్రా నీ ఏదో డౌట్ లో? అన్నా, ఇవన్నీ నా డౌట్స్ కాదన్నా. ఈడి ఎల్రా, నీ డౌట్స్ నువ్వే అడుగు. రా చూపిస్తా. ఎల్రా చూపిస్తా కదా. నాకేం తెలియదండి. ఇప్పుడు అర్థమైందన్న, మా ఓ డౌట్లన్నీ కరెక్టే. మీరు భయపెడుతున్నారు కానీ కొడతలేదు. అంతే యాక్టింగ్, మీకు అట్లానే గ్రాఫిక్స్. డౌట్ లో ఇక మొదలరా. ఈడి మట్టిలో ఫిక్స్. ఇట్స్ కాల్ ఎక్స్పీరియన్స్. ఇంతకంటే బలంగా నిన్నెవ్వరూ కొట్టలేరు. వెళ్ళి పాలసీలు అమ్మే కుమ్మే స్టిక్కర్ అయిపోయాదా వాడు. హ్యాపీ హోలీ.
హ్యాపీ హోలీ. పద పదండి. కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. చెప్పాను కదా బాబు, ఆ అమ్మాయి మారదు. పదండి పదండి. రండి, పద. సంజయ్ గారు, సంజయ్ గారు ప్లీజ్, సంజయ్ గారు. ఏంటి అది నిజం చెప్పాలంటే ఏం చెప్తారు? తప్పు వాళ్ళది కాదు మీది అని చెప్తారు, అంతేగా? నా మైండ్ లో ఉన్నది కరెక్ట్ గా తెలుసుకున్నారు. ఇప్పుడు నా మైండ్ లో ఉన్నది మీరు తెలుసుకోండి. ఏ సంజయ రావే, బయటికి రా. సంజయ బయటికి రావే. ఎక్కడుంది మీ అక్క? బయటకు రమ్మండి మీ అక్కని. నిన్ను వెతుక్కుంటూ బయటికి వెళ్ళింది. అవునా? యాక్టింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంతంత కళ్ళు ఉన్నాయని కోపంగా చూస్తుందా? ఫేస్ మీద డోర్ క్లోజ్ చేసింది. సర్లే లోపలికి రా. నో, తను వచ్చి అందరి ముందు నాకు సారీ చెప్పాలి. సారీ చెప్పేదాకా నేను లోపలికి రాను. మతస్థిమితం లేదా మీకు? ఎక్కడికి వెళ్ళిపోయారు? సెల్ ఆపేశారా? ఆటలా? మిమ్మల్ని వెతుకుతూ పిచ్చిదల్లా తిరిగాను. సారీ ఏ ఒక మాట అనకూడదా? సారీ దాన్ని కొట్టడం తప్పే, అందుకని మీరు వెళ్ళిపోతారా? సారీ. లోపలికి పదండి. సారీ చెప్తే గాని రానన్నావు. చెప్పాను కదా. ఉదయ్ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. అవునా? సరే వెళ్దాం. ఇప్పుడు కాదు, అక్కడ అక్క విషయంలో. మా అక్క విషయంలో ఏముంది? హలో, ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అక్క లాంటి అమ్మాయిలు డైరెక్ట్ గా అలవ్వి చెప్తేనే ఇంప్రెస్ అవుతారు. హ్మ్. సంజయ్ గారు, గుర్తుంది, ఇవాళ సండే, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తున్నారు, అందుకే ఈ స్పెషల్ వంట. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా, మీ వాళ్ళకి పర్లేదు కదా? పర్లేదు పర్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. రండి, దిగండి. రండి త్వరగా. అమ్మా, బండు బతికించాడు రా బాబు. వచ్చేసారా? మీరు డాడీ ఎవరు? నువ్వా? సరిగ్గా టగన్ చేసుకో. బాగుంది బాగుంది. నాన్నమ్మనా? గెటప్ బాగుంది. అమ్మా ఎవరు? మదర్. వెరీ గుడ్ వెరీ గుడ్. నీకేం క్యారెక్టర్ ఇచ్చాడు? సరే రారా. సంజయ్ గారు, మా జాయింట్ ఫ్యామిలీ వచ్చింది. ఏంటో చూడు. ఏయ్, ఎవరు నువ్వు? నువ్వేంటయ్యా బ్రదరా? బాస్కెట్బాల్ ప్లేయర్ లో ఉన్నావు. సరే బ్యాక్ లో రా, బ్యాక్ లో రా. చూడండి, ఓవర్ యాక్షన్ వద్దు. ఇంగ్లీష్ సినిమాలా సటిల్ గా చేయండి, ఓకే? ఏంటి? నువ్వేంటి ఇక్కడ? నేను చెప్పాను కదా అబ్బాయిని తీసుకొస్తాని. అతను వాళ్ళ ఫ్యామిలీ. రండి. సంధ్య, రండి కూర్చోండి. నేను చెప్పాను కదా, కిరణ్ గారు వాళ్ళ ఫాదర్ మదర్. మీకు సంధ్య గురించి చెప్పాను కదా, తనే. కుర్రాడికి ఐడియల్ హస్బెండ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. హైట్ 6'3". మా పేరెంట్స్. అస్సలు అబద్ధం మాట్లాడంట, చాలా ఫ్రాంక్. టీ అంతగా బాలేదండి. మా అమ్మ చాలా బాగా పెడుతుంది. ఊరుకోరా పాపం చిన్నపిల్ల. పెద్ద ఫ్యామిలీ. ఆ అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయ్యాక ఈ సిటీతో మనకు పనే ఉంటుంది. అవునే, ఇల్లు కూడా బాగానే రేటు వెలిగెట్టుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బానే ఉందంట. డైవోర్స్ తీసుకునే ఆకులేవో తెలుసా? మావిడాకులు, మా విడాకులు. బాబాయ్, జోకిన్నావా? సరే నేను వెళ్ళా కాల్ చేస్తాను. పిల్లలు బయలుదేరే టైం అయింది, కిందకి రండి. చూడు, వాళ్ళ అన్న మాటలేం పట్టించుకోకు, రైట్ తీసుకో. ఆ అబ్బాయి 2 months లో ఏఎస్ వెళ్ళిపోతాడంట. ఈలోగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, 2 రోజుల్లో తరిమేస్తుంది అనుకున్నా. ఇంకా ఉన్నావంటే గ్రేటే. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. Bye, Uday. నెక్స్ట్ టైం నువ్వు తీసుకురానక్కర్లేదు, వాళ్ళే వచ్చేయగలరు. బాయ్. బాయ్ ఉదయ్. బాయ్ బాయ్ ఉదయ్.
అవును, మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారన్నారు, ఏమైంది? నాకు ఫ్యామిలీ లేదండి. ఎక్కడ మీతో చెప్తే మీరు ఇల్లు ఖాళీ చేయిస్తారోనని అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ. లేకపోవడమే మంచిదిలేండి. మే కమిన్. నమస్తే అమ్మా, నేను ఉదయ్ ఓన్ ఫాదర్ని. నువ్వు నోర్మై, ఎప్పుడు ఏదో వంక పెడతావు. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చావమ్మా. కాకపోతే మా వాళ్ళందరూ వీళ్ళ కాకుండా కొంచెం లావుగా ఉంటాం. ఒకేసారి వస్తే భయపడిపోతావు, అందుకే ఒకరి తర్వాత ఒకరు వస్తాం. నెక్స్ట్ వీళ్ళ మమ్మీని పంపుతాను. రే నువ్వు నోర్మి, అన్ని వంకలు పెడతావు. సంజయ్ అంటే నువ్వేనా? మా ఆయన చెప్పాడు. ఇంకెవరు రాలేదా? చెప్పాం కదా ఒకరు వస్తామని. నెక్స్ట్ ఏమో వీళ్ళ నానమ్మ. హరే రామ 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 హరే హరే. అరే మనోడా, సంజయ్ చాలా బాగుందిరా. నువ్వేంట్రా అలా చిక్కిపోయావు? మన ఫ్యామిలీ అంతా గోటాల్లో ఉంటే నువ్వు గుండు సూదులా ఉన్నావు. నువ్వు బాగా తిని మన ఫ్యామిలీ పరువు నిలబెట్టాలే. నెక్స్ట్ వీళ్ళు చిన్న వస్తాడమ్మా. హరే రామ హరే రామ హరే. అయ్యో దేవుడా. నాకు ఫ్యామిలీ లేదని చెప్పేశాను రా. మీరు గుడికి రావడం ఏంటి గురుజీ? అంత ఆశ్చర్యపోక నాయనా. గుడికొచ్చేవాళ్ళు అయితే భక్తితో వస్తారు, లేదా భయంతో వస్తారు. ఈ సెకండ్ కేటగిరీ ఎగ్జాక్ట్ గా ప్రాణభయంతో వస్తారు. ఆన్ ద స్పాట్ మన వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. మరి ఎవరు దేనికి వస్తారు మనకెలా తెలుస్తుంది గురుజీ? ఎక్స్పీరియన్స్ రా. ఆ పిల్లని చూసావా? ఖచ్చితంగా భయంతోనే వచ్చింది. ఈజీగా తెగ్గొట్టేస్తాను చూడు. దా. నమస్తే మేడం. నమస్తే. ఇప్పటిదారి మీరు రోజు వస్తుంటారా? మీకెందుకు? ఇందులో స్నేక్ ఉంటుందని మీకు తెలుసు కదా. అది కరిస్తే డేంజర్ కదా, అందుకే మన లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు మేమెవరో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది, పాములు పట్టేవాళ్ళు. వీఆర్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్. నో, ఇన్సూరెన్స్ ఏజెంట్స్. ప్లీజ్ టేక్ మై కార్డ్. మీకు పాలసీ ఉందా? ఉంది. ఉందా? ఏం పాలసీ? అడ్డమైన వాళ్ళతో మాట్లాడు, అదే నా పాలసీ. మేడం, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? పోయాక కూడా వచ్చే ఇన్కమ్ అండి. ఉండగా రానిది దండగా. మీ నామినీకి ఇస్తాం కదండి. నా డబ్బు మీరు తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుని ఏదో కొంత నాకు తిరిగిస్తారు, అంతేనా? అంతే కదా. అంతే. అది కదండి. ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అబ్బే లేదండి. అంటే మీరు బతికే ఉంటారా? ఆ ఆప్షన్ ఎవరికీ లేదండి. ముందు మీరు తీసుకోండి. మరి ఈడండి. అతనికి ఇవ్వండి. మరి మీరండి. నాకు నామినీస్ ఎవరూ లేరు, నాకొద్దు. ఈ మొక్క ముందు చెప్పొచ్చు కదా. అడగకుండా ఏవి చెప్పను, అది అసలు పాలసీ. 4 అక్షరాలు ఎల్ తో స్టార్ట్ అయి ఈతో ఎండ్ అయ్యే వర్డ్. LATE. లేట్. లేట్ అయింది. గుడ్ నైట్. ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఓడిపోయినట్టే. ఓకే, ఓడిపోయాను అండ్ అలసిపోయాను. బాయ్. సంధ్య, సంధ్య, సంధ్య. వాట్? వాటర్ రావట్లేదు, ట్యాంక్ ఖాళీ. మోటార్ వేసుకో. బ్రిలియంట్ ఐడియా. నాకెందుకు ఇలాంటి ఐడియాలు రావు? సంధ్య, 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 చాలా అర్జెంట్ సంధ్య, ప్లీజ్ సంధ్య. పడుకోనివ్వవా? ట్యాంక్ ఫుల్ అయింది. మోటార్ ఆఫ్ చేయి, తర్వాత నువ్వు ట్యాంక్ లో దూకు. సంధ్య, సంధ్య ప్లీజ్ సంధ్య. ఏ ఏంటి ఊరుకుంటే నెత్తికెక్కుతున్నావు? ఈ కాగితాలు ఏంటి? బలూన్స్ ఏంటి? It's 12 o'clock. Happy birthday. సంధ్య, నువ్వు ఇంతకు ముందు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నాతో ఫస్ట్ టైం చేసుకుంటున్నావు కాబట్టి నీ నెక్స్ట్ బర్త్డే వరకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క గిఫ్ట్. 12 గిఫ్ట్స్ తెచ్చాను. నువ్వు చల్లగా ఉండాలని ఐస్తో గ్రీటింగ్స్. హ్యాపీ బర్త్డే. Delicious strawberries and cream. Cho sweet couple, superb combination. Western countries లో ఫ్రెండ్షిప్ కి సింబాలిక్ గా ఇస్తారు. మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా
హ్యాపీ బర్త్డే. బ్యూటిఫుల్ రోజెస్. అందం చుట్టూ ముళ్ళు. లైఫ్లో అందాన్ని ఆనందాన్ని అందుకోవాలంటే ముందు ముళ్ళు క్రాస్ చేయాలన్న ఫిలాసఫీ ఇందులో ఉంది. హ్యాపీ బర్త్డే. పర్ఫ్యూమ్, ఏంజల్ స్ప్రే. సంతోషం మనకే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పంచాలని చెప్పే హెవెన్లీ మెడిసిన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్రేగ్రెన్స్ నీ కూడా ఉండాలి. టెక్నాలజీ కీప్స్ ఆన్ చేంజింగ్. లేటెస్ట్ ఐపాడ్ MP3 ప్లేయర్. ఇందులో నా ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఫీడ్ చేశాను. మ్యూజిక్ మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది. సో బెస్ట్ క్వాలిటీ మనశ్శాంతి నీకోసం. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు చాలా ఇష్టపడి పూజ చేస్తావు కదా, ఈ అగర్బత్తీస్ నీ కోరికల్ని డైరెక్ట్గా దేవుడి దగ్గరికి చేరుస్తాయి. హ్యాపీ బర్త్డే. ఓ టీ సెట్ ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది అంటారు. ఈ జగ్ ఏమో హస్బెండ్, కప్స్ పిల్లలు, మరి వైఫ్. ఈ జగ్లో ఉంటుంది వేడి వేడి టీ, అదే వైఫ్. హ్యాపీ బర్త్డే. క్యాండిల్స్ మెల్ట్ అవుతూ కూడా టిల్ ద వెరీ లాస్ట్ బ్రెత్ అందరికీ వెలుగునిస్తాయి. సాక్రిఫైస్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్స్. హ్యాపీ బర్త్డే. స్విస్ చాక్లెట్స్. హ్యాపీనెస్ని చిన్న ప్యాకెట్లో ఇవ్వాలంటే చాక్లెట్సే బెస్ట్ వే. ఇవి టేస్ట్ చేసిన వెంటనే ఎవరైనా అంటారు, నువ్వు కూడా అంటావు. హ్యాపీ బర్త్డే. లాఫింగ్ బుద్ధ. చైనా వాళ్ళ వినాయకుడు. బాధలో ఉన్నప్పుడు 20 seconds ఈ స్టాచ్యూని చూస్తే చాలు నవ్వేస్తావు. మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టావనుకో బ్యాడ్ న్యూస్ కూడా భళ్ళు నవ్వేస్తుంది. హే ఇట్స్ క్లాస్. కమ్. వీటిని అంటిస్తే 100 కలర్ఫుల్ స్పార్క్స్ వస్తాయి. ఈ టపాకాయలది చాలా చిన్న లైఫ్ స్పాన్, కానీ ఉన్న కాసేపు చాలా బ్రైట్గా వెలుగుతాయి. హ్యాపీ బర్త్డే. నేను ఇచ్చిన ఈ 11 గిఫ్ట్స్ నీకు నచ్చుతాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇవి నా టేస్ట్ ప్రకారం కొన్నవి. షార్ట్ అండ్ స్వీట్. కానీ 12th గిఫ్ట్ నీకు నచ్చుతుందనే నమ్మకం, ఎందుకంటే ఇది నీ టేస్ట్కి తగ్గట్టు లాంగ్ లాస్టింగ్ గిఫ్ట్. నేనే. ఐ లవ్ యూ సంధ్య. నీతో లైఫ్ లాంగ్ ఉంటాను. న్యూమరాలజీ ప్రకారం మన నంబర్స్ మ్యాచ్ అవ్వాలని నా పేరులో ఒక అక్షరం యాడ్ చేసుకున్నాను. నువ్వు నన్ను గిఫ్ట్గా తీసుకుంటానంటే నేను రెడీ. బట్ గిఫ్ట్స్ వన్స్ టేకెన్ కాంట్ బి గివెన్ బ్యాక్ సంధ్య. సో ఆలోచించు. నీ డిసిజన్ ఈవినింగ్ సన్సెట్ లోపల చెప్పు. నీకోసం నేను బీచ్లో ఎదురు చూస్తుంటాను. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే.